పాపాత్మురాలా తవ్వగా తవ్వగా సొరంగంలాగా ఇలా దారుణమైన రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నాకు వెన్నులో వణుకు పుడుతోంది. మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తారా? నువ్వు నీ ఫ్రాడ్ ఫ్యామిలీ. ఆ నలన్ ఫ్యామిలీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. నా పోరాటాన్ని అర్థం చేసుకోకుండా నన్ను ఇలా దారుణంగా మాట్లాడితే నేనేం చేయగలను అర్జున్? దయచేసి రాకు, నా దగ్గరికి రాకు. చెయ్యాల్సిందంతా చేసేసి మళ్ళీ దాన్ని జస్టిఫై చేసుకుంటున్నావా? నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించు అర్జున్. నా మనోవేదన నీకే అర్థం అవుతుంది. నువ్వు నా స్థానంలో ఉండి చూడు. ప్రేమించి మోసపోయిన వాడి బాధ ఏంటో నిజంగా అప్పుడు నీకు అర్థమవుతుంది. సరే సరే, తప్పే. ఎందుకు ఈ వాగ్వాదం? దయచేసి నన్ను క్షమించు అర్జున్. తప్పుకి క్షమాపణ ఉంటుంది, కానీ ద్రోహానికి కాదు. నువ్వు చేసింది పచ్చి మోసం. నేను నీ జన్మలో క్షమించేదే లేదు. నువ్వొక స్వార్థపరాలివి, కిలాడివి. నీకెందుకే సుమంగళి పూజ? అందరూ నిన్ను చూసి నవ్వుకోనివ్వు. ఏడిచి చావ్వే. అర్జున్, రండి రండి బామ్మగారు, లోపలికి వెళ్ళండి. రండి రండి. నమస్కారం. రండి రండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాముండేశ్వరి ఇంటి ఫంక్షన్ అంటే రాకుండా ఉంటావా? చాలా సంతోషం. కూర్చోండి. చాలా థాంక్స్ అమ్మా. కుంకుమ తీసుకోమ్మా. తాళికి కూడా పెట్టుకోమ్మా. శృతి, వచ్చి కుంకుమ పెట్టుకోమ్మా. కుంకుమ పెట్టుకోమ్మా. అలాగే బామ్మ. సత్య, ఇలా రామ్మా. పసుపు కుంకుమ ఇస్తున్నారు కదా, తీసుకో. సత్య, అర్జున్ ఇంకా రాలేదా? ఏమండి, అర్జున్ ఎక్కడున్నాడో కనుక్కోండి. ఇప్పుడే కాల్ చేస్తాను. పసుపు కుంకుమ తీసుకోమ్మా. ముందు నుదుటిన కుంకుమ పెట్టుకోమ్మా. ఆ తర్వాత తాళిబొట్టుకు పెట్టుకో. మళ్ళీ పెట్టుకోమ్మా.